హలో ఎవ్రీవన్, నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. సో సుకుమార్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కాంబోలో ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది, మళ్ళీ ఇంకొక సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. సుకుమార్ అలానే ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కాంబోలో ఆల్రెడీ మనం ఒక ఇంతకుముందు ఒక సినిమా చూసాం. మళ్ళీ వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలిసినట్టు తెలుస్తుంది. సినిమా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి పుష్ప తర్వాత అంటే ఆయన ఒక విధంగా లెక్కల మాస్టారు, చాలా లాజికల్గా తీస్తారు. ఫిజిక్స్ మాస్టారు, లెక్కల మాస్టారు అంటారు. ప్రతీది కూడా ఒక టెక్నికల్గా, ఒక వాల్యూస్తో, ఒక బాపు గారు ఎలాగైతే ప్రతిదీ బొమ్మ గీసి డైరెక్ట్ చేసేవారో, ఈయన ప్రతిదీ లెక్కలు కొలతలతో ఒక దాన్ని ఏమంటారు ప్రాబ్లమేటిక్గానే వెళ్తారంట ఇప్పుడు. అంటే ఎందుకంటే మీకు గద్దలకొండ గణేష్ అనే సినిమాలో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అంటే గద్దలకొండ గణేష్ అనే క్యారెక్టర్ కూడా ఇంకా చంపుకోవడాలు అలాంటివి వాటికి మానేసి సినిమాలకు హీరోగా వెళ్ళిపోతారు. వెంటనే ఆయన ఎవరు సుబ్బరాజు కూడా మమ్మల్ని ఇంకా నువ్వు అటు వెళ్ళిపోతే మాకు పనే ఉంటుంది, మేము అందులోకి వచ్చేస్తామని చెప్పి వెళ్తారు. అది క్లైమాక్స్. మనం నిజంగా సినిమా అనుకుంటాం. అది కట్ చెప్పిన తర్వాత సుకుమార్ గారు వచ్చి, ఏంటది నీకు 45 degreesలో కనపట్టుకోమన్నాను కదా, నువ్వు 36 degrees పట్టుకున్నావు అంటే ఎట్లా అట్లా డిగ్రీస్తో కూడా కంపేర్ చేసి నోట్ రాసుకుంటారు దాని స్క్రిప్ట్. సో అంత పర్ఫెక్షన్గా ఉంటుంది అనేది ఆయన థీరీ అది. సో ఈవెన్ మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారితో నాన్నకు ప్రేమతో చేసినప్పుడు కూడా చాలా డిప్లొమాటిక్గా ఉంటుంది, ప్రతిదీ లాజికల్గా ఉంటుంది. ఒక దగ్గర హీరోయిన్ కిడ్నాప్ అయినప్పుడు కూడా వాడికి ఎవడో కొట్టడానికి వస్తుంటే ఒక్కసారి ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇలా ఆలోచిస్తుంది, ఓకే వాడు అక్కడ తగిలి దాని మీద తొక్క మీద కాల్ వేసి జారిపోయి ఇక్కడ పడితే ఇక్కడ ఈ ప్లేస్లో పడతాడు, సో మనం ఏం ఫైట్ చేయక్కర్లేదు అని ఆగిపోతాడు. అట్లా అంటే ప్రతిదీ కూడా నిజంగా ఒక స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సుకు మాస్టర్. అంటే ఈవెన్ రంగస్థలం కానీ అసలు రామ్ చరణ్లో ఈ యాంగిల్ కూడా ఉందా? రంగస్థలం టైంకి అసలు ఇంకా పాన్ ఇండియా కల్చర్ రాలేదు, కానీ అసలు నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేసే క్యారెక్టర్ అది. రామ్ చరణ్ బుచ్చిబాబు ఏదో పేరు, అందులో సమ్ చెవిటోడు క్యారెక్టర్గా చేస్తారు. సో అట్లా అంత ఇదిగా ఉండే సుకుమార్ గారికి ఆల్మోస్ట్ అందరికీ మంచి హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం 1 నేనొక్కడనే మహేష్ బాబు గారితో, అది కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా అంత బాగా ఆడలేదు, కానీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం వల్ల అసలు ఇప్పటికీ ఏం స్క్రీన్ ప్లేరా అంటారు చాలామంది కూడా. అంటే మంచి నిష్ణాతులు, టెక్నీషియన్స్ ఎవరైనా చూస్తే. సో అట్లా ఎన్టీఆర్ గారికి నాన్నకు ప్రేమతో సినిమా ఒకటి సూపర్ హిట్ ఇచ్చారు. తర్వాత బన్నీకి మరి ఇంకా చెప్పక్కర్లేదు, పుష్ప 2 అలాగ ఒక్కొక్కరికి మంచి మంచి హిట్స్ ఇచ్చేవి. ఆయన మళ్ళీ ఎన్టీఆర్తో కలిశారంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉందా ఏంటా అన్నట్టు కూడా ఒక డౌట్ ఉంది. బట్ ఉన్నా కూడా, లేదా ఒక స్టోరీ మీద డిస్కస్ చేసినప్పటికీ కూడా అది ఇంకా 2 years తర్వాత అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈ లోపల అయితే కనిపించట్లేదు. ఎందుకు అంటున్నానంటే సుకుమార్ గారు ఆల్రెడీ సుకుమార్ రైటింగ్స్ అని చెప్పి ఒక బ్యానర్ పెట్టి దాంతో కొన్ని సినిమాలు చేస్తున్నారు. కొన్ని తన దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళకే దర్శకులుగా తీర్చిదిద్దుతూ మార్కెట్లకు వదులుతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బుచ్చిబాబు సానా. ఇప్పుడు ఆయన ఉప్పెనతో హిట్ కొట్టాడు. ఇప్పుడు రామ్ చరణ్తో పెద్ది, నిన్న మొన్న ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, ఇంకా హయ్యెస్ట్ వ్యూవర్షిప్ వచ్చేసింది. సో అటువంటి పెద్ది రామ్ చరణ్ని ఒక పల్లెటూరు క్యారెక్టర్లో ఒక స్పోర్ట్స్ సంబంధించింది, మేబీ క్రికెట్ అయినా చూపించాడు ట్రైలర్లో. ఆ క్రికెట్నే ఎలా చూపిస్తున్నారు అనేది తెలియదు. కాకపోతే బుచ్చిబాబు సానా రామ్ చరణ్ గేమ్ చేంజర్ అయ్యే వరకు కూడా ఓపిక పట్టి అది అయితేనే అతనితోనే చేస్తాను తప్ప వేరే సినిమా చేయను, వేరే స్క్రిప్ట్ కూడా రాసుకొని కూర్చున్నాడట. ఎందుకు? ఈ బుచ్చిబాబు సానా కూడా సుకుమార్ గారి శిష్యుడే కాబట్టి. సుకుమార్ గారు ఎలాగైతే ఒక పట్టుబట్టాడంటే ఈయన కూడా అదే పట్టుదలతో కూర్చొని రామ్ చరణ్ గారు మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత, గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాతే డేట్స్ తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేసి, నాకు ఏఆర్ రెహమాన్ గారే మ్యూజిక్ కావాలని పట్టుబట్టి అట్లా చేస్తాను. అంటే సుకుమార్ గారు ఏదైతే ఒక కొంత క్యాలిక్యులేషన్ లెక్కలు ఉంటాయి, సుకుమార్ గారు ప్రతిదీ కూడా దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్. సో అట్లాంటి సుకుమార్ గారికి ఇప్పుడు ఎన్టీఆర్ కలిశారు కాబట్టి ఎన్టీఆర్తో నెక్స్ట్ మూవీ అంటే చాలా టైం పట్టేలా ఉంది. ఎందుకంటే సుకుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి రిలాక్స్ మూడ్లో అంటే ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు అయ్యారు బుచ్చిబాబు సానా. ఆ సుకుమార్ రైటింగ్స్లోనూ ఉంది ఆ పెద్ద సినిమా, కొంత ప్రొడ్యూస్ ఈయన కూడా చేస్తున్నాడు. సో ఆ బిజీ వర్క్స్లో ఉన్నప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్తో కూడా సుకుమార్ గారి సినిమా ఉంది.
కాబట్టి ఇది అయిన తర్వాత అది అవుతుంది. ఇప్పుడు ఇది అయ్యేసరికి ఈ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చి 27 ఎప్పుడో పెద్ద రిలీజ్ డేట్ ఇచ్చారు, 2026. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాలు ఇంకేమున్నాయో తెలియదు, ఇంకేవి ఆల్రెడీ బుక్ అయ్యాయో తెలియదు. ఇప్పుడు ఇది సుకుమార్ గారి సినిమా ఎప్పుడు అవుతుందంటే మళ్ళీ 2027కి ఎప్పుడు అవ్వచ్చు, ఇది రామ్ చరణ్ గారి. మరి ఈలోగా ఎన్టీఆర్ గారు ఎప్పుడు అవుద్ది? అలా సరే, ఎన్టీఆర్ గారు ఏమైనా ఫ్రీగా ఉన్నారా? ఈయన కాల్ షీట్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ సినిమా జరుగుతుంది, వార్ 2 రెడీ టు రిలీజు, ఇది కాక దేవర 2 ఉంది. ఓకే, ఇక ఇన్నిటి మీద ఇంక ఇప్పుడు ఆయన ఇంకా ఇప్పుడు మరోవైపు ఎన్టీఆర్ వైపు సౌత్లో ఉండే ప్రముఖమైన దర్శకులు చూస్తున్నారంట. మన అట్లీ లాంటి డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్తో చేస్తే బాగుంటుంది అన్నట్టుగా. కాకపోతే ఏదో సందర్భంలో ఇద్దరు కలుసుకోవడం, ఆ కలుసుకోవడం వల్ల వాళ్ళ సుకుమార్ గారు భార్య తబితా సుకుమార్ గారు అది పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు సుకుమార్ గారు కలిసి ఉన్నది ఆ పోస్ట్ చేయడం, మళ్ళీ అది చూసి సుకుమార్ గారు మళ్ళీ తాను సోషల్ మీడియాలో షేర్ చేయడం, దాన్ని మళ్ళీ ఈయన మళ్ళీ షేర్ చేయడం, అలాగే స్ప్రెడ్ మన వరకు వచ్చింది. సో అలాగే ఎన్టీఆర్ గారితో సినిమా ఉండబోతుందా నెక్స్ట్ అనే దాన్ని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉన్నా కూడా కనీసం 2 years తర్వాత, ఎందుకంటే ఎన్టీఆర్ గారు కాల్ షీట్స్ 2 years తర్వాత కాల్ షీట్స్ ఖాళీ లేవు, చెప్పాను కదా. వార్ 2 ఇంకా రెడీ టు రిలీజ్, ప్రశాంత్ నీల్ గారి సినిమా ఒకటి ఉంది, డ్రాగన్ టైప్ లో ఏదో టైటిల్ అనుకుంటున్నారని. తర్వాత ఇంకోటి ఏంటది దేవర 2 ఉంది, కొరటాల శివ గారిది. సో ఇవన్నీ అయితే కానీ మళ్ళీ ఎన్టీఆర్ గారు సుకుమార్ గారు కలిసి పట్టాలెక్కేదానికి టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటివి ఉండకపోవచ్చు. కాకపోతే చాలా రోజుల తర్వాత కలిశారు కాబట్టి, ఎందుకంటే నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ గారు కెరీర్లోనే ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఎక్కడ వరకు బర్డ్ పెట్టుకొని చాలా స్టైలిష్ లుక్లో ఉంటారు. అంటే ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరోని ఇంత క్లాసికల్గా పైగా కంప్లీట్గా అది లండన్ యూకేలో పిక్చరైజ్ చేసిన సినిమా అది. సో అంత స్టైలిష్గా అంత బాగా చూపించారు. అంటే సుకుమార్ అనే వ్యక్తి చేతిలో ఏ హీరో పడినా దాన్ని అద్భుతంగా మలుస్తాడు. అండ్ మోర్ ఓవర్ అటువంటి అద్భుతమైన హీరోలనే సుకుమార్ గారు కూడా ఎన్నుకుంటారు. ఇప్పుడు సుకుమార్ గారు తీసిన హీరోలు ఎవరు కూడా అబ్బాయి ఏం రాదు కానీ వీళ్ళు చేయించాడు స్టార్ చేశాడు అనడానికి లేదు కదా. అందరూ హైలీ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ వాళ్ళే. ఇప్పుడు బన్నీని అసలు సుకుమార్ గారు ఆర్యా నుంచి తీసుకుంటే ప్రతిది కూడా హైలైట్. తరువాత రామ్ చరణ్, అసలు అరే రామ్ చరణ్ లాంటి, ఎందుకంటే ఒకనొక సందర్భంలో కేటీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా అదే అన్నారు, ఈయన గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, సిటీలో పెరిగాడు, ఈయన పల్లెటూరు క్యారెక్టర్ అంత బాగా చేయగలడా అనుకున్నా, కానీ అటువంటిది రంగస్థలం వారేవా ఎంత బాగా చేశాడు అనుకున్నాడు. తర్వాత నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, మాస్ డ్యాన్సు, మాస్ లుక్, అగ్రెసివ్గా యంగ్ టైగర్గా ఉండే పర్సన్, ఇది స్టైలిష్ లుక్ ఉందే కానీ లుక్కే మార్చాడు ఇక్కడ వరకు. ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ స్టైల్ అనేది చూపిస్తూ వచ్చారు. మళ్ళీ ఆ హీరోకి అది నప్పుతుందా లేదా అని ఉండదు, ఖచ్చితంగా అరే భలే నప్పిందే, భలే బాగా చేశాడు, సెట్ అయిపోతుంది. అంటే అలాగా అంత మంచి డైరెక్టర్ కాబట్టి, ఎలాగూ హీరోలు కూడా డైరెక్టర్తో ఆ ర్యాపోలో ఉంటారు కాబట్టి మేబీ కలిసి ఉంటారు, కలిసింది ఈ విధంగా షేర్ చేసుకుంటారు. కానీ దానికి ఫ్యాన్స్ కూడా ఎలా ఉంటుందంటే పండగ అప్పుడప్పుడు ఇలాంటి ట్వీట్లు కానీ ఫోటోలు కానీ వదిలితే అరే బాగుందే కలిశారంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమవుతుందా అనే ఒక ఉత్సాహాన్ని నింపడానికి కోసమే ఈ విధంగా షేర్ చేస్తారు తప్ప, ఒకవేళ ఏదైనా ఖచ్చితంగా మనతో పంచుకుంటారు కదా. ప్రస్తుతానికైతే ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్కారం.